మత్తుగా కురిసిన వర్షానికి కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం మక్కలు తడిసిపోయాయి. సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో రాసులన్నీ కొట్టుకుపోయాయి. మార్కెట్కు తీసుకొచ్చి నెల రోజులవుతున్నా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. అటు జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్ల, మెట్పల్లి, కరీంనగర్, ఇటు మానకొండూరు నియోజకవర్గాల్లో ఈ వర్షం తీవ్రత భారీగా ఉందని చెప్పవచ్చు. అంటే ఈ గాలివాన సృష్టించిన బీభత్సాన్ని ఒక్కసారి కనుక మనం పరిశీలిస్తే అర్ధరాత్రి పూట ఒకేసారిగా ఈదురుగాలు వచ్చాయి. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీశాయి. బలమైన గాలులు వీయడంతో ఇక్కడ మార్కెట్ యార్డ్లో కావచ్చు, ఇటు ఐకేపీ సెంటర్లలో కావచ్చు ధాన్యం పైన కప్పిన పరదాలు కొట్టుకుపోయిన పరిస్థితి ఉన్నది. అయితే ఈ ధాన్యం పైన పరదాలు కొట్టుకుపోగానే వెంటనే వర్షం వచ్చింది. ఆ వర్షం ఉన్న ధాన్యాన్ని కూడా మొత్తం తడిసిపోయింది. తడిసిపోయిన ధాన్యం చూసి రైతన్నలు బోరుమంటున్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉన్నాం. మనం ప్రస్తుతం కరీంనగర్ మార్కెట్ యార్డ్లో ఉన్నాం. రైతులు ఏమంటున్నారో వారి మాటలో తెలుసుకుందాం. బాబు, ఎప్పుడు వచ్చారో మీరు ఇక్కడికి? మేము ఇప్పుడు ఈ ఆడికి 20 రోజులు అవుతుంది. ఈ కాంటలు అయినాయి. కాంటలు అయినాక కొన్ని రోజులు సంచులు ఇవ్వలేదు. సంచులు ఇచ్చిన తర్వాత కాంటలు అయినాయి. కాంటలు అయినాక ఆన్లైన్ అయింది. ఆన్లైన్ అయినాక ఇప్పుడు ఈ 15 రోజులు అవుతుంది ఆన్లైన్ అయ్యి. ఇవి ఇంకా అట్లే ఉన్నాయి. అవన్నీ తడిసినాయి, మక్కలు తడిసినాయి. మాకు ఇబ్బంది అవుతుంది. ఈ ఆన్లైన్ ఆవిడతోటి మా బాధ్యత లేకుండా ఉండాలి. రైతుది ఈ ప్రభుత్వం ఉండాలి. ఇట్లా కానీ ఈ ఆన్లైన్ చేసి ఇక్కడ లారీలు రాకపోవడం, గోదాము లేకపోవడం, ఇటు అమాలీలు లేకపోవడం, ఇవన్నీ సమస్యలు రైతుల మీదనే పడు. ఇది ఎంతవరకు ఇది కరెక్టు? మీరేం తెచ్చిండ్రు? మక్కలే తెచ్చినాం. 12 తారీఖు నాడు పోసినాం. 22 తారీఖు కాంట అయినాయి. ఆన్లైన్ అయినాయి. ఆన్లైన్ ఆడ పెట్టినాం. నిన్న రాత్రి 1 గంట సేపు అమ్మలు లేవాడిది అయిపోయేది. ఇప్పుడు కిందికి వెళ్ళి తడిసినాయి. తడిసినాక ఇప్పుడు ఆరబెట్టుకోమంటే ఎట్లా ఆరబెట్టుకుంటారు? డబల్ ఖర్చా. ఒక జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లోనే ఈ సిచ్యువేషన్ ఉంది. ఇక్కడే అసలు గ్రామాల్లో అయితే లారీలు దొరకట్లేదు. లారీలు దొరికిన తర్వాత గన్ని బ్యాగులు ఉండట్లేదు. ఈ రెండు జరిగిన తర్వాత మిల్లర్లు సహకరించట్లేదు. గ్రామాల్లో పరిస్థితి అట్లా ఉంటే జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో ఆన్లైన్ అయిన ధాన్యం కూడా, ఆన్లైన్ అయిన మొక్కజొన్నలు ఏదైతే ఉన్నాయో అది ఆన్లైన్ అయింది. అది అయినా కూడా తడిసిపోయింది. అది వాటిని అమాలీలు రాకపోవడం, వాటిని తీసుకుపోకపోవడం వల్ల తడిసిపోయింది అంటున్నారు. మనతో పాటు కరీంనగర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆకుల నరసే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో ఈ దుస్థితి ఉంది కదా, ఇంకా మిగతా ప్రాంతాల్లో ఏంటి పరిస్థితి? ఇది అంతా అన్ని రోజులు ఏం లేవు. కాకపోతే ఏంటంటే నాకు దృష్టికి వచ్చేందంటే ఒక వారం 10 రోజుల నుంచి ఉన్నాయి వాస్తవం. ఈ వారం 10 రోజుల నుంచి కూడా ఏంటంటే నిన్న కూడా ఏంటంటే ఇక్కడ 2 గోడామ్స్ మాట్లాడినాం. మొక్కజొన్నకు సంబంధించింది ఏంటంటే ఒక 2 గోడామ్స్ ఇక్కడనే మాట్లాడి ఏంటంటే రైతులకు సంబంధించింది దాంట్లో కూడా హమాలీస్ కూడా పెంచడం జరిగింది. తర్వాత గౌరవ కలెక్టర్ గారితో కూడా మాట్లాడేందంటే గోడాములు క్లియర్ చేసినాం. డిఎం గారితో మాట్లాడినాం. సివిల్ సప్లై వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఒక 2-3 రోజులు అయితే ఈ వర్షము అనుకోకుండా జరిగింది. మీకు తెలుసు, అది మాకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి మే నెల ఎండింగ్ వర్షం వస్తుందని తెలుసు, ఋతుపవనాలు వస్తాయని తెలుసు, ఇక్కడ ధాన్యం ఉంది అని తెలుసు. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా అధికారులు, తర్వాత పాలక వర్గం ముందస్తు సమాచారం లేకపోవడం వల్లనే ఈ దుస్థితి వచ్చిందని రైతులు ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? అట్లేం లేదు. ఎక్కడ కూడా మీ నెగ్లెక్ట్ చేయలేదు. రైతు బిడ్డం కాబట్టి ఎక్కడ కూడా రైతుల కోసం ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు. 80% ఏంటంటే మొత్తం టోటల్గా ఓవరాల్గా 80% పోవడం జరిగింది. ఇంకో 20% ఉన్నది. ఇది కూడా ఏంటంటే 3-4 రోజులలో కంప్లీట్ చేస్తాం. కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయినాం, ప్రభుత్వం దృష్టి తీసుకుపోతున్నాం. ప్రతి గింజ కూడా తడిసిన గింజ కూడా తప్పకుండా కొనే బాధ్యత రైతు ప్రభుత్వం తీసుకుంటుంది అని కోరుతున్నా. రైతులు మాత్రం వెంటనే అసలు ఆన్లైన్ అయిన తర్వాత మా మక్కలకు మళ్ళీ మమ్మల్ని బాధ్యత వహించడం ఏంటి, తూకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆరబెట్టమంటున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్.